నమస్కారం. ఎప్పటి వరకు మనము జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది గతంలో మంత్రిగా చేసిన వారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా చేసిన వారు ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమంది ఓడిపోతున్నారనే విషయం తెలుసుకున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అసలు ఫలితాలు చెప్పుకునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాల్లో, ముఖ్యంగా మనకి ఉమ్మడి జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మనం చిత్తూరు వరకు కనుక తీసుకున్నట్లయితే, ఉత్తరాంధ్ర అంటే మనము శ్రీకాకుళము, విజయనగరము, వైజాగ్, ఈస్ట్ వెస్ట్ జిల్లాలను తీసుకుంటాం. దక్షిణాంధ్ర అనగా విజయవాడ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. సీమ అంటే ఆకచిక, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాలను తీసుకుంటాం. సో మొత్తంగా ఈ 13 జిల్లాల్లో ఏ కాన్స్టిట్యున్సీల్లో ఎవరెవరు గెలుస్తారనే విషయం మనం డీటెయిల్గా మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లని పొందబోతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా. ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10లో 7 టీడీపీ గెలుస్తుంది, 3 వైసీపీ గెలుస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 6 నియోజకవర్గాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకోగా, టీడీపీ పార్టీ అత్యల్పంగా 3 నియోజకవర్గాలని పొందబోతుందని చెప్పుకోవచ్చు. ఇక వైజాగ్, ఉమ్మడి వైజాగ్ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా, దీంట్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 9 నియోజకవర్గాలను, జనసేన పార్టీ 4 నియోజకవర్గాలను, వైఎస్ఆర్సీపీ పార్టీ 1 నియోజకవర్గంలోనూ, బీజేపీ 1 నియోజకవర్గంలోనూ విజయాలని పొందబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే వైజాగ్ ఉమ్మడి వైజాగ్ జిల్లాలో అత్యధికమైన సీట్లు కూటమి గెలుచుకోగా, కేవలం 1 సీటు తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా కనుక తీసుకున్నట్లయితే, ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా బహుశా రాష్ట్రంలోనే ఎక్కువ నియోజకవర్గాలు కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి అయి ఉండొచ్చు. ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలు ఉండగా, దీంట్లో 10 తెలుగుదేశం పార్టీ, 5 జనసేన పార్టీ, 3 వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ 1 సీట్ని పొందబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా, టీడీపీ పార్టీ 8 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోబోతుంది. జనసేన పార్టీ 5 స్థానాల్లో విజయాన్ని పొందబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాల్లో విజయాన్ని పొందబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉండగా, దాంట్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 11 నియోజకవర్గాల్లో విజయాన్ని పొందుతుండగా, వైఎస్ఆర్సీపీ 2 లేదా 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. జనసేన మరియు బీజేపీ తలో ఒక్కొక్క నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉండగా, దీంట్లో అత్యధికంగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని పొందబోతుంది. 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని పొందబోతుంది. జనసేన పార్టీ 1 నియోజకవర్గంలో విజయాన్ని పొందబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా, వీటిల్లో 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని పొందుతుంది. 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని పొందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా, దీంట్లో అత్యధికంగా 6 తెలుగుదేశం పార్టీ, 4 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని చెప్పవచ్చు. అలాగే కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ ఉమ్మడి కడపలో ఉన్నటువంటి 10 స్థానాల్లో అత్యధికంగా 7 వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని పొందుతుండగా కేవలం 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని చేజిక్కోబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉండగా వీటిలో అత్యధికంగా 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని పొందుతుంది. అలాగే 4 స్థానాల్లో టీడీపీ పార్టీ విజయాన్ని పొందుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా సీట్లు పొందే స్థానం కనుక ఏదన్నా ఉంది అని అంటే అది కడప, కర్నూలు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అలాగే అనంతపురంలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా దీంట్లో 11 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయాన్ని పొందుతుంది. 2 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయాన్ని పొందుతుంది. కాంగ్రెస్ పార్టీ 1 నియోజకవర్గంలో విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది మడకశిర. తర్వాత చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం కనుక గమనించినట్లయితే మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా దీంట్లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో విజయాన్ని పొందబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 5 స్థానాల్లో విజయాన్ని పొందబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే మెజారిటీ స్థానాలైనటువంటి 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో టీడీపీ యొక్క ప్రభంజనం అనేది అధికంగా ఉంటే 2 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ యొక్క ప్రభంజనము బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఆయా ప్రధాన పార్టీలు గెలుచుకోబోయే స్థానాలుగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.